జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆదిత్య హృదయాన్ని ఆదివారం అంతరార్థం తెలుసుకుంటూ పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆదిత్య హృదయంలో సూర్యభగవానుణ్ణి బ్రహ్మేశాన్ అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః అంటూ మనం కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే బ్రహ్మేశాన్ అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అంటే బ్రహ్మస్వరూపంగా అచ్యుతుడు అంటే విష్ణువు స్వరూపంగా రుద్రస్వరూపంగా ఉన్న సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని అర్థం. అందుకే మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు త్రయీమూర్త దివాకర అంటుంది శాస్త్రం. అంటే సూర్యనారాయణమూర్తి ఉదయం పూట బ్రహ్మగా, మధ్యాహ్నం పూట విష్ణువుగా, సాయంకాలం పూట శివుడిగా సృష్టి స్థితి లయలను నిర్వహిస్తున్నాడని దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి త్రిమూర్త్యాత్మకంగా సూర్యనారాయణమూర్తి ఉన్నాడని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే ఆదిత్య వర్చసే అంటూ ఇక్కడ కీర్తిస్తున్నాం. ఆదిత్య వర్చసే అంటే అర్థం ఏంటంటే అదితి కుమారుడిగా అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి సూర్యుడికి నమస్కారం అని అర్థం. రాక్షసులు దేవలోకం మీద దండెత్తి దేవలోకాన్ని ఆక్రమించుకున్నప్పుడు 12 రోజుల పాటు అదితి శ్రీమన్నారాయణమూర్తి గురించి కఠోర తపస్సును ఆచరించిందని బ్రహ్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు. 12 రోజుల తపస్సు తర్వాత దివ్య తేజస్సుతో శ్రీ మహావిష్ణువు అదితికి దర్శనమిచ్చి తాను కుమారుడిగా జన్మిస్తానని అదితికి వరం ఇచ్చాడని, అలా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే సూర్యనారాయణమూర్తిగా అదితికి జన్మించాడని, అలా జన్మించిన తర్వాత గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి కాగానే రాక్షసుల మీదకి సూర్యభగవానుడు దండెత్తి రాగానే సూర్యుడి తేజస్సు చూసి రాక్షసులు చెల్లాచెదురైపోయి పాతాళలోకానికి వెళ్ళారని బ్రహ్మపురాణంలో చెప్పారు. అంతటి తేజస్సు కలిగినవాడు కాబట్టే ఇక్కడ ఆదిత్య హృదయంలో ఆదిత్య వర్చసే అంటూ కీర్తిస్తున్నారు. అంటే అద్భుతమైన తేజస్సు కలిగిన సూర్యుడికి నమస్కారం అని అర్థం. భాస్వతే సర్వభక్షాయ ఇక్కడ భాస్వతే అన్నారు. భాస్వతే అంటే ప్రకాశించేటటువంటి వాడు అని అర్థం. 14 లోకాలను తన కిరణాలతో ప్రకాశింపజేసేవాడు కాబట్టి భాస్వతే అంటూ కీర్తిస్తున్నాం. సర్వభక్షాయ, సర్వభక్షాయ అంటే తన కిరణాలతో అన్నిటి సారాన్ని గ్రహించి తిరిగి వర్షపు నీటితో దాన్ని అందించేవాడు కాబట్టి సర్వభక్షాయ అంటూ కీర్తిస్తున్నాం. రౌద్రాయ వపుషే నమః. రౌద్రాయ వపుషే నమః అంటే ప్రళయకాల రుద్రుడి లాంటి తేజస్సు కలిగిన సూర్యుడికి నమస్కారం అని అర్థం. లయ సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడికి ఎంతటి తేజస్సు ఉంటుందో అలాంటి ప్రళయకాల రుద్రుడి తేజస్సు కలిగి ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి విభూతి ధారణా స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో, విభూతిని ధారణ చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. వికసించిన పువ్వు ఎంత అందంగా కనబడుతుందో ఈ కర్మలు కూడా మంచి ఫలాలను చూపిస్తూ అంత అందంగా గోచరిస్తుంది. అందుకే దీన్ని పుష్పితాం వాచం అన్నారు. ఇక్కడ యా మిమాం పుష్పితాం వాచం ప్రశంసంతి శ్రుతీరితాం. ఈ పుష్పితాం వాచం అనే మాట కూడా భగవద్గీతలో యథాతథంగా వాడబడుతుంది. శృతీరితాం
శృతి అంటే వేదం కావచ్చు, పురాణం కావచ్చు, వేదాన్ని అనుసరించిన శాస్త్రములన్నీ కూడా ఈ కర్మలు చెప్తూ ఉంటాయి. ఇలా త్రయీ అంటే వేదము చెప్పిన ఈ కర్మలే ప్రధానము, ఇది ఉంటే చాలు పరమార్థం పొందిపోవచ్చు అని ఎవరైతే అంటారో బట్ మూఢాహ, వాళ్ళని మూఢులు అంటారయ్యా అన్నాడు ఇక్కడ. ఇదేంటండి వేదం చాలా గొప్పదంటూ ఇప్పుడు వేద మార్గంలో చెప్పే కర్మలు అనుసరిస్తూ అదే కబుర్లు చెప్పుకుంటూ ఈ కర్మ చేసి ఆ కర్మ చేసి అదే పనులు పెట్టుకున్న వాళ్ళని గణపతి ఇచ్చిన టైటిల్ ఏంటి? మూఢాహ. ఎంత అద్భుతమైన విషయం. త్రయీవాదరతాహ మూఢా తతో అన్యన్ మన్వతేపి నా అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఇవి కేవలం ఫలదాయకమైన కామ్య విషయాలు చెప్తుందే తప్ప అచ్ఛేద్యమైనటువంటి తత్వాన్ని ఈ కర్మవాద విషయములైన వేదము తెలియజేయదు. అంటే వేదము చెప్పిన దాన్ని కర్మదృష్టితో పట్టుకున్న వాళ్ళు తరించిపోతారంటే ఇహలోక పరలోక సుఖాలు పొందుతారు. కానీ ఇహలోక పరలోక సుఖాలకి నశించుట, పెరుగుట ఇత్యాది వికారాలు ఉన్నాయి కనుక శుద్ధమైన జ్ఞానమైంది కాదు సుమా. వీళ్ళు చేసే కర్మలు ఎలాంటివంటే వేదం చెప్పింది అని ఈ కర్మ చేసి ఆ కర్మ చేసి, వేదం చెప్పే కర్మలు నిత్య, నైమిత్తిక, కామ్య మూడు మనల్ని తరింపజేస్తాయి. కనుక ఈ కర్మలు చేసేవాళ్ళు కుర్వంతి సతతం కర్మ. ఈ కర్మల ఫలితం ఏంటంటే జన్మ మృత్యు ఫలప్రదం. పుట్టుక చావు ఈ రెండు తప్పకుండా కర్మలు పట్టుకున్న వాళ్ళకి ఈ రెండు లభిస్తాయి. ఎందుకంటే జన్మించామంటే కర్మ వల్లే కదా. కర్మ శాస్త్రం చెప్పిన కర్మైనా అది జన్మనే ఇస్తుంది కదా. ఇక్కడ కాకపోతే మరో లోకంలో పుడుతున్నావు. జన్మ మృత్యు ఫలప్రదం. స్వర్గైశ్వర్య రతాహ. ఇక్కడికంటే గొప్ప సుఖాలు స్వర్గైశ్వర్యం అనుకుంటే దాని యందు ఆసక్తితో కొందరు కర్మలు చేస్తూ ఉంటారు. కానీ ధ్వస్తచేతనాహ భోగవృద్ధయ. దానివల్ల భగవంతుడిచ్చిన అద్భుతమైన బుద్ధిశక్తి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించుకోలేక ఈ కర్మబాధురతులై ఇవాళ ఈ కర్మ రేపా కర్మ అంటూ కర్మలు డంప్ చేసుకుని దాని ఫలితాలు అనుభవిస్తూ ఈ లోకంలో ఆ లోకంలో తిరుగుతూ వాటి భోగములు అంటే వాటి అనుభవాలను వృద్ధి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సంపాదయంతే తే భూపా స్వాత్మానా నిజబంధనం. ఇలా కర్మ ఫల భోగములు వస్తూ ఉంటే తమ యొక్క ఆత్మతత్వం కప్పుకుపోతుంది, శుద్ధమైన బ్రహ్మతత్వం కప్పుకుపోతుంది. సంసార చక్రం యుంజంతి జడాహ కర్మపరాహ నరాహ. కనుక పుడుతూ చస్తూ పుడుతూ ఉన్నటువంటి వారు ఎవరు? ఈ కర్మరతులు. ఈ కర్మలు చేసే వాళ్ళందరూ ఆ విధంగా కర్మరతులై జనన మరణ పరంపరలో పెడుతూ ఉంటారు. అరే వింటూ ఉంటేనే అసలు వేదం చాలా గొప్పది చెప్పిన కర్మలు చేయమని చెప్తూ ఇప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదటి వస్తూనే ఆ వేద కర్మరతులైన వారు ఇహలోక పరలోక సుఖాలు పొందుతూ స్వాత్మని తెలుసుకోలేక జనన మరణ పరంపరలో పడుతున్నారు అని చెప్పాడు మొట్టమొదటి. అయితే మరి ఇలాగే అవి చాలా గొప్పవనే కదా మా ఇన్నాళ్ళు చెప్తున్నారు అంటే ఈయన మాత్రం చెప్పడా? జాగ్రత్తగా వినాలి. అందుకే ఓపిక. అందుకే బ్రహ్మ విద్య వినేటప్పుడు ఎలా ఉండాలి అంటే బుద్ధి క్షురస్య ధార అన్నాడు ఇక్కడ. పదునుగా ఉండాలండి, పదును. ఇంత పిసరు ఏకాగ్రత చెదరకూడదు అని బోల్డ్ పనులు పెట్టుకుని ఈ గంట కాలక్షేపం చేసుకుని వచ్చి గంట కోసం తర్వాత ఏం చేద్దామనేది ఈ గంట ఆలోచిస్తూ ఉంటే ఎక్కదండి. పరమ ఏకాగ్రంగా సమ్యక్ వ్యవసిత బుద్ధి. అందుకే పరస్పర వైరుధ్యం లాంటి వచనాలు కనబడవచ్చు కానీ ఏకాగ్రంగా ఉండాలి. సమస్య పరిష్కారం చేస్తాడు ఆయనే. మొట్టమొదట ఆయన చెప్తున్నది సాంఖ్య సారార్థ యోగము, అది మర్చిపోవద్దు. సాంఖ్యం అంటే కపిల సాంఖ్యం కాదు, వేదాంతానికి కూడా సాంఖ్యం అని పేరు. కపిల సాంఖ్యం వేరు, వేదాంత సాంఖ్యం వేరు. కపిల కూడా మళ్ళీ నిరీశ్వర శేశ్వర అని రెండు రకాలు. కపిల సాంఖ్యం అంటే 24 తత్వాలు, 25 తత్వం, జీవుడు, కనబడుతున్న ప్రకృతి, వీటి గురించి మాట్లాడేది ఆ సాంఖ్యం. దాని గురించి చెప్పదు. వేదాంతం ఆ సాంఖ్యం పైమెట్టు. వేదాంతంలో సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం. సమగ్రముగా చెప్పబడిన జ్ఞానం ఏదుందో అది సాంఖ్యం. భగవద్గీత 2వ అధ్యాయం ఏంటండి? అయితే మొదటిదంతా విషాదయోగం, అక్కడ బోధ లేదు, బోధించాడు కానీ పట్టలేదు. సాంఖ్యయోగం చాప్టర్ పెడితే అప్పుడు వెళ్ళింది అక్కడ. కనుక సాంఖ్యయోగమే అసలు మొత్తం భగవద్గీత. అది చెప్పగా వచ్చిన ప్రశ్నకి సమాధానం మిగిలిన 16 అధ్యాయాలు కూడా. అందుకే సాంఖ్యయోగమే ప్రధానం. ఇక్కడ ఈయన విషాదయోగం ఏం లేదు, అవన్నీ వరేండుగా అంతకు ముందే అయిపోయింది. కూర్చున్నాడు కనుక అక్కడ సాంఖ్యం ఇక్కడ మొదటి అధ్యాయంలోనే చూపించేస్తున్నాడు. అక్కడ మాటలు సాంఖ్యం అనగా పూర్ణ వేదాంత విద్య, బ్రహ్మము గురించి కనుక దాని ప్రాధాన్యం చెప్పడం ఇక్కడ ముఖ్యం గనకనే అది ప్రతిపాదన చేస్తున్నాడు. అందుకే ముందు మనం ఏమనుకుంటున్నాం అది కాదని, నువ్వేది తెలుసుకోలేకపోతున్నావో అది నాశనం లేనిది, అది బ్రహ్మము, అది అహంనుకు అదే మూలము అని చెప్తూ అది తెలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్న సంసారం కర్మల వల్ల ఏర్పడుతుంది. ఆ కర్మలు వేదాది శాస్త్రములు చెప్పిన కర్మలు కూడా నీకు జనన మరణ పరంపరల్లోకే తీసుకెడుతున్నాయి. ఎందుకంటే మంచి కర్మలు చేసావనుకో మంచి లోకాలు గడతావు, మంచి భోగాలు అనిపిస్తావు. మళ్ళీ ఏమవుతుంది? ఇవాళ ప్రారంభించి రేపు పూర్తి చేసే కర్మ వల్ల వచ్చే ఫలితం కూడా ఒకప్పుడు ప్రారంభమై మళ్ళీ ఒకప్పుడు పోతుంది. కానీ అవి పోతాయి, మళ్ళీ కింద పడతావు.
నేను చెప్తున్నది ఏంటి? ఏ యోగం గురించి చెప్తున్నాను? అమృతం అని అడిగేవిగా నువ్వు. ఆ యోగం కావాలంటే మాత్రం ఇది కాదు. సంసార చక్రం యుంజంతి జడాహ కర్మపరాహ నరాహ. కేవల కర్మపరులకి ఇచ్చిన టైటిల్ జడులు. యజ్ఞం చేస్తాం, ఫలితం వచ్చేస్తుంది, ఇంకా జడత్వమే. అదే ఉద్దేశం, దాని పరమార్థం తెలియకుండా జరుగుతుంది. యస్య యద్విహితం కర్మ. అయితే ఇప్పుడు కర్మ అనవసరమని చెప్తున్నాడా భగవానుడు? ఇక్కడ ఇది పట్టుకోవాలండి. కర్మలు అక్కర్లేదనగా మానేశానండి, ఇప్పుడు చేస్తే కదా మానేయడానికి, అసలు ఎప్పుడూ చేయలేదు. అది కర్మలే కర్మ భ్రష్టత్వమే ఇప్పుడు కనబడుతుంది. మరి కర్మలు మానేస్తే కర్మ భ్రష్టులు అంటున్నారు మీరే. ఈ కర్మల వల్ల జనన మరణ పరంపర పడతాయి కనుక కర్మల్లో పడ్డ వాళ్ళందరూ మూఢులని మీరే అంటున్నారు. ఏమిటండి? మానేస్తేనేమో భ్రష్టులమా, చేస్తేనేమో మూఢులమా? ఇదేమో చాలా చిక్కుగా ఉందే అని అంటే దానికి పరిష్కారం చెప్తున్నాడు. ఎందుకంటే కర్మ చెయ్యడానికి అనువైన దేహం ఇది. అసలు కర్మ చేయడానికై పుట్టింది ఇది. ఇదివరకు కర్మ అనుభవించడానికి, ఇప్పుడు కర్మ చెయ్యడానికి, రెండింటి కోసం పుట్టిందండి ఇక్కడ. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. హుతంచ దత్తం సకలం నితాంతం ఫలంతు భావానుగుణం దదాతి కాలస్తు భావాఖ్య నదీ నియంత. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కర్మాచరణ చేసేవాడి యొక్క దృష్టి ఎలా ఉండాలో సుసూక్ష్మంగా వివరణ చేస్తున్నారు. అనేక మంది హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, అందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే భావగ్రాహి జనార్దన, వాడి హృదయంలో ఉండే భక్తి భావాన్ని బట్టి వాడి ఫలితం వస్తుందండి అని ఒక సమన్వయం చెబుతూ ఉంటారు. కాలస్తు భావాఖ్య నదీ నియంత. భావ ప్రవాహాలనేటువంటి నదీ ప్రవాహాలను నిగ్రహించేటువంటి మహాశక్తి ఎవరంటే అది కాలం. సాధకుడైన వాడు తన భావాన్ని దాటిపోవాలి, తన కాలాన్ని కూడా దాటిపోవాలి. అప్పుడే వాడికి ధన్యత్వం. భావాన్ని దాటిపోవడం అంటే ఏమిటి? ఒక ధ్యానస్థితి కుదిరితే, ఇంకా అది ముదిరి కొంచెం సమాధి స్థితి దాకా వెళితే ఆ స్థితిలో వాడికి భావాలే లేవు. ఆ స్థితిలో వాడు భావాతిగత. అంతవరకు బాగానే ఉంది. మరి కాలాతికుడు ఎట్లా అవుతాడు? కాలాన్ని దాటిపోతాడు ఎట్లా అవుతాడు? ఎంత సమాధిలో ఉంటే మాత్రం వాడికి గడియారం ఉండదా? నువ్వు ఇప్పుడు సమాధిలో కూర్చున్నావు, ఇప్పుడు లేచావని చెప్పట్లేదా పక్కవాళ్ళు? వాడు కూడా ఇవాళ చాలాసేపు నాకు ధ్యానం కుదిరిందండి, ఇవాళ నాకు చాలాసేపు కుదరలేదు, కొద్దిసేపే కుదిరిందని నేను చెప్పట్లేదా? అంటే నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చున్న వాడు కూడా కాలానికి వశవర్తిగానే ఉంటున్నాడు. కాలాన్ని అతిక్రమించాలి. ఇది ఎట్లా అంటే కాలం అంటే ఎవడో అర్థం కావాలి. కాలం అనేది ఏది మూటకట్టుకునే వస్తువు కాదు. కాలం అనేది ఒక భావన, సన్నివేశాల యొక్క పౌర్వాపర్యాన్ని, ఇది వెనకాల జరిగింది, ఇది ముందు జరిగింది అనేటువంటి ఒక సీక్వెన్స్, ఒక వరుసని మనస్సుకు తట్టింపజేసేది కాలం. దేన్ని బట్టి తట్టింపజేస్తోంది ఇది? నీకు మనసులో ఒక భావ పరంపర ఉంది. ఈ భావం తర్వాత ఈ భావం వచ్చింది. మట్టి ముద్ద స్థితి మొదటి స్థితి, అది ఒక కాలాన్ని ఆశ్రయించి ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చింది కుండ పెంకు. కనుక ఈ వెనుక ముందులు అనేటువంటి భావాన్ని బట్టి కాలం వస్తోంది. కనుక కాలం కూడా ఒక భావమే. ఆలోచనలన్నీ కూడా సమసిపోయినప్పటికీ కూడా కాలం అనే భావం సమసిపోదు. అది సమసిపోవాలి. అది సమసిపోవాలంటే కాలం అనే దాని యొక్క అస్తిత్వం ఎంతవరకు సత్యమైంది అనే విషయం నీ మనస్సుకు పట్టాలి. అది మనస్సుకు పట్టాలి అంటే కాలం అనే దాన్ని మనం ఎలా కొలత వేస్తున్నాం? జాగ్రత్త కాలంలో ఒక కాలం ఉంది, స్వప్న సమయంలో మరొక కాలం ఉంది. ఈ రెండు కాలాలకి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా? ఏ రకమైన మార్పిడి జంత్రి కనిపించట్లా. స్వప్నలోకంలో సుదీర్ఘమైన కాలం మనం వ్యవహరించటగా కనిపిస్తోంది. మెలకువ చూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతోంది. 2 నిమిషాలు 3 నిమిషాల యొక్క జాగ్రత్త కాలంలో సంవత్సరాల చరిత్ర నడిచిపోతోంది అక్కడ స్వప్నలోకంలో. కనుక అక్కడి భావమేమో అది అనేక సంవత్సరాలని చెబుతోంది, ఇక్కడి భావమేమో ఇది కొద్ది క్షణాలని చెబుతోంది. కనుక కాలం దేని మీద ఆధారపడింది? భావం మీద ఆధారపడింది. నువ్వేమనుకుంటున్నావు?
నా ఆలోచనలో నాకు ప్రస్తుతం ఏమీ స్ఫురించడం లేదు కనుక నేను భావాలని దాటిపోయాను అనుకుంటున్నావు. నువ్వు భావాలని పూర్తిగా దాటిపోతే కాలాన్ని కూడా దాటిపోయి ఉండేవాడివే. అలా దాటిపోలా. నువ్వు దాటిపోయింది ఏమిటంటే నీకు మామూలుగా ప్రహతంగా వచ్చేటువంటి నిత్యాలోచన పరంపర ఏదైతే ఉందో దాంట్లోంచి దాటిపోయే తప్పితే మౌలిక భావంలోంచి దాటిపోలేదు. ఆ మౌలిక భావంలోంచి దాటిపోతే అప్పుడు నువ్వు కాలాన్ని కూడా దాటిన వాడిపోతావు. అలా కాలాన్ని కూడా దాటిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ సత్కర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ సాధన చేసినా కూడా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. అటువంటి స్థితిని అందుకో అని స్వామీజీ మనకు బోధ చేస్తున్నారు. వారి యొక్క బోధ ఫలంగా, వారి ఆశీస్సుగా మనకు అటువంటి స్థితి లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 9 నిమిషాలకు. తిథి పంచమి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషాల వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 11 గంటల 6 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 51 నిమిషాల నుంచి 10 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌల రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం సందర్భంగా నదీ స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం స్వామివారికి, తర్వాత ప్రసాదం స్వీకరించడం ఆరోగ్యప్రదమవుతుంది. అంతేకాదు ఈరోజు తులాయనం ఉంది సాయంకాలం 6 గంటల 14 నిమిషాలకి. అయన ప్రయుక్తమైనటువంటి విషువత్పుణ్యకాలం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంది. ఆ కారణంగా దాన్ని ఆచరించడం ద్వారా మనకు పితృదేవతారాధన, దానాదులు, నదీ స్నానాదులు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. విశేషించి ఈ అయనము రోజు మహాలయ పక్షంలో పడినందువలన ఈరోజు చేసేటువంటి పితృక్రియ ఉత్తమమైన ఫలితాన్ని అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడింది దాన్ని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ, ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు.
అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడు అయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు. మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు? పెద్దవాళ్ళు అనుకోండి ఏదో మెళ్ళో బంగారం గొలుసేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. మీరు పిల్లలకి వేయండి, వాళ్ళకి ఏమిటో తెలియదు, తీసేసి అటు ఇటు ఆడే అవతల పారేస్తారు. వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి? వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది. వాళ్ళకి అన్నం కూడా చేత కాకపోయినా అడుగుతారు, అమ్మ చాకీ, అమ్మ చాకీ అంటారు. చాకీ అంటే చాక్లెట్ అని. ఏదో ఇంట్లో వండారనుకోండి, ఓ కుడుమో, ఓ ఉండ్రాయో, ఓ బూరో, ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు. మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమొట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్య వారంటే దాని వెనక ఎంత ఉంటుంది? ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. కాబట్టి సదాబాల రూపా అపి అయి ఉండి కూడా పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికొస్తాడేమో కానీ వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి ఇచ్చినా వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేం. ఓ గరిటిచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారనుకోండి, వాడు కొంచెం నాన్నగారికి ఇచ్చేరా అంటే అలవాటు పడ్డాడు, ఈ గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు. ఇచ్చేయిరా అంటే పట్టుకెడుతూ చెల్లెలి తల మీద ఒకటేస్తాడు, అది కయ్యోమని ఏడుస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు. ఈ పని వాడికి నమ్మి అప్పచెప్దాం అని మీరు అనలేరు. పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పరు. పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్పచెప్తారు? కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా, అపి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో 2 అక్షరాలు ఇస్తుంటారు. ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు, చాలా గొప్ప పని చేస్తాడు. ఏమిటా పని? విఘ్నాద్రిహంత్రి. అంటే అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనం తీసుకునే విధానం ఉంది మహాభారతం. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే మనకు అర్థం కాదు. మూలాధారం నశించిపోతే దానిని ఆశ్రయించిన అందరి జీవనము నశించినట్లే కదా. చెట్టు వేరును నరికివేస్తే కొమ్మలు ఎలా నిలవగలుగుతాయి? కాబట్టి తెలివి గలవాడు ముందుగా మూలాన్నే నరికివేయాలి. ఆ తర్వాత సహాయకులకు పక్షపాతులకు కూడా మూలానికి పట్టిన గతినే కలిగించాలి. అసలు ఆ వేరు చెట్టు వేరు సమేతంగా తీసేయాలి. పైన కొట్టుకొని పోతుంటే మళ్ళీ చిగురుతూనే ఉంటుంది. చిగరటమే కాక విపరీతంగా పోతుంది, ఇది అటు పోతూ ఉంటుంది. అది ఇక మామూలుగా ఇట్లా పోయే చెట్టు ఇట్లా పోతూ ఉంటుంది. ఆపత్కాలంలో బాగా ఆలోచించాలి, బాగా పరాక్రమించాలి, ధీటుగా యుద్ధం చేయాలి.
తెలివిగా పారిపోవాలి. ఆపదలో వీటిలో ఏది అవసరమో దాన్ని పాటించాలి, అంతేగాని చింతించకూడదు. మాటలలో వినయం ఉండాలి, హృదయం కత్తిలా తీక్షణంగా ఉండాలి, నవ్వుతూ తానే ముందు పలకరించాలి, కామక్రోధాలను విడనాడాలి. శత్రువుతో వ్యవహరించే వేళలో సంధి తర్వాత అయినా సరే శత్రువును నమ్మకూడదు. పని ముగిసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. శత్రువునైనా మిత్రునిగా భావిస్తూ మంచి మాటలతో గౌరవిస్తూ ఉండాలి. అయితే పాము తీరని ఇంటిని చూసి భయపడ్డట్టు ఆ శత్రువు విషయంలో ఎప్పుడూ కలస చెందుతూ ఉండాలి. యస్య బుద్ధి పరిభవేత్, యస్య బుద్ధి పరిభవేత్ తమతీతేన సాంత్వయేత్, తమతీతేన సాంత్వయేత్. అనాగతేన దుష్ప్రజ్ఞం, అనాగతేన దుష్ప్రజ్ఞం ప్రత్యుత్పన్నేన పండితం, ప్రత్యుత్పన్నేన పండితం. బుద్ధి వికలమైన వాడికి గడిచిపోయిన విశేషాలు చెబుతూ ఓదార్చాలి. దుర్బుద్ధికి భవిష్యత్తుపై ఆశ చూపుతూ నమ్మింపజేయాలి. అంటే ఆ ఏడ్చేవాడికి, ఇంకా దిగజారిపోయిన వాళ్ళకి. అట్లా పండితుడిని అప్పటికప్పుడు సత్కారాలతో లొంగదీయాలి. ఐశ్వర్యాన్ని కోరే రాజు సమయం చూసి శత్రువు దగ్గర చేతులు జోడించవచ్చు, ప్రతిజ్ఞలు చేయవచ్చు, శత్రువును గౌరవించవచ్చు, తలవాల్చి నమస్కరించవచ్చు, అవసరమైతే కన్నీరు కూడా తోడవచ్చు. కాలం మనవైపు తిరిగేదాకా శత్రువును భుజాలపై మోయాలి. కాలం అనుకూలించగానే రాతి మీద కొట్టి కుండను బద్దలు చేసినట్లు నేలకు వేసి కొట్టవచ్చు. ఇది రాజనీతి. రాజేంద్ర, క్షణకాలమైనా సరే శత్రువు ఎదుట కట్టె మంటలాగా ప్రజ్వలిల్లాలి. వివిధ ప్రయోజనాలను ఆశించేవాడు కృతజ్ఞుడితో ఆర్థిక సంబంధాలను విడిచిపెట్టకూడదు. ఏ పనిని పూర్తి చేయకూడదు. పని ఉన్నవాడినే లొంగదీయగలం. పని అయిపోతే మేలు చేసిన వారిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఏ పనినైనా కొంత కొంత మిగిల్చి పెట్టాలి. కోకిలలో, పందులలో, మేరు పర్వతంలో, శూన్య గృహంలో, నటునిలో, ఆప్త మిత్రునిలో గల శ్రేష్ఠ గుణాలను రాజు అలవరుచుకోవాలి. రాజు ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత సావధానుడై శత్రువు ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ శత్రువు క్షేమంలో లోపం ఏర్పడితే వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి శుభాన్ని కోరాలి. సోమరులు, ఆత్మాభిమానులు, లోకోపవాదానికి భయపడేవారు, ఎప్పుడూ అదనకై ఎదురు చూసేవారు తమ అభిష్టాలను నెరవేర్చుకోలేరు. ఎప్పటికీ కూడా తన లోపం శత్రువులకు తెలియకూడదు. శత్రువుల లోపాలను తాను తెలుసుకోవాలి. తాబేలు తన అంగాలను ముడుచుకున్నట్లు తన లోపాలను దాచుకోగలగాలి. కొంగలా అర్థచింతన చేయగలగాలి. సింహంలా పరాక్రమించగలగాలి. తోడేల్లాగా ఆక్రమించగలగాలి. బాణంలా శత్రుపై పడాలి. పానం, జూదం, శ్రీ, వేట, సంగీత గోష్ఠి వీటిని తగిన స్థాయిల్లోనే సేవించాలి. వీటిపై తీవ్రాసక్తి, అనర్థహేతు విపరీతాసక్తి కూడా ఉండకూడదు. రాజు వెదురుతో ధనుస్సును తయారు చేయించుకోవాలి. జింకల మెలకువతోనే నిద్రించాలి. అవసరమైనప్పుడు గుడ్డివాడిగా నటించాలి. అవసరాన్ని బట్టి చెవిటితనాన్ని కూడా ఆశ్రయించాలి. నేనేమీ చూడలేదే, వినలేదే అనాలి. రాజు విచక్షణా జ్ఞానంతో తగిన వేళలో తగిన స్థానంలోనే విక్రమించాలి. దేశకాలాల తప్పి ప్రదర్శన పరాక్రమం నిష్ఫలమవుతుంది కూడా. తగిన కాలమా కాదా, తన బలం ప్రబలమా కాదా బలహీనమా, ఈ రీతిగా ఆలోచించి శత్రుబలాన్ని కూడా తెలుసుకొని అప్పుడు సంధి మార్గంలోనూ యుద్ధ మార్గంతోనో తనను తాను నియోగించుకోవాలి. దండోపాయంతో లొంగ తీసుకున్న శత్రువుని ఆ తర్వాత కూడా రాజు నియంత్రణలో ఉంచాలి. పూత నిండుగా ఉన్న పండ్లు ఉండకూడదు.
పండ్లున్నా ఆ చెట్టును ఎక్కడం అంత తేలిక కాకూడదు. కాయ పచ్చిదైనా పండులా కనిపించాలి, ఎప్పుడూ రాలి పడకూడదు. రాజు ప్రవర్తన కూడా ఇలాగే ఉండాలి. అంటే చెట్టుకు పోల్చారు పండుకి. రాజు తనకు లొంగిన శత్రువు ఆశలను తీర్చటంలో పనిగట్టుకొని ఆలస్యం చేయాలి. దానికి ఎన్నో ఆటంకాలు కల్పించాలి. కారణాలను చూపించాలి. ఆ కారణాలు యుక్తియుక్తంగా కనిపించాలి. ఇది ఇప్పటికేం అక్కర్లేదు, అయినప్పటికీ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ధర్మరాజు ఇంకొన్ని రోజులు రాజుగా ఉండాలి కదా, తర్వాత తన పిల్లలు కూడా ఉండాలి కదా ముందుకి. అందుకని చెప్పాల్సి వచ్చింది. భయపడవలసినటువంటి సన్నివేశం మీద పడేదాకా భయపడుతున్నట్లుగా దాన్ని తప్పించే ఆలోచన చేయాలి రాజు. భయకారణం మీద పడిన తర్వాత నిర్భయంగా శత్రువును దెబ్బతీయాలి. ప్రాణ సంకటాలైనటువంటి కష్టాలు వస్తే కానీ మనిషి శుభాలను పొందలేడు. ప్రాణ సంకట స్థితి వచ్చిన తర్వాత బయటపడితే శుభాలను చూడగలడు. రాబోయే సంకట స్థితిని ముందే గ్రహించగలగాలి. మీద పడిన భయాన్ని అణిచివేయగలగాలి. ఇవన్నీ మనకు కావాల్సి వస్తుంది. అణిగిపోయిన భయం మరలా పెరగవచ్చు కూడా. కాబట్టి అది తొలగిపోయినట్లే సావధానంగా ఉండాలి. సుఖపడే సమయం సమీపించినప్పుడు సుఖాన్ని పరిత్యజించడం, రాబోయే సుఖాల మీద ఆశపడటం ఈ రెండు బుద్ధిమంతుల నీతి కాదు. శత్రువుతో సంధి చేసుకొని విశ్వసించి సుఖంగా నిద్రించే రాజు చెట్టు కొమ్మ చివరన పడుకొని నిద్రించినట్టే క్రిందపడి మేల్కోవలసి వస్తుంది కూడా. మనిషి ఏదో ఒక ఉపాయంతో, అది మృదువైనా సరే దారుణమైనా సరే, ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి. ఆ తర్వాత శక్తి పుంజుకొని ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. రాజు తన శత్రువులను అందరినీ సేవించాలి. శత్రువులు తనపై నియోగించిన గూఢచారులను గుర్తించగల ప్రయత్నాలు కూడా చేయాలి. తన రాజ్యంలోనూ శత్రు రాజ్యంలోనూ తాను నియోగించిన గూఢచారులను గురించి ఎవ్వరికీ తెలియనివ్వరాదు. నాస్తిక వేషధారులు, తాపసులు మొదలైన వారిని పరరాజ్యంలో గూఢచారులుగా నియోగించాలి. ఆ గూఢచారులు ఉద్యానవనాలలో, విహార స్థలాల్లో, చలివేంద్రాలలో, ధర్మశాలల్లో, నగర ప్రవేశ ద్వారాల్లో, తీర్థాలలో వాళ్ళంతా సంచరించాలి. కపటంగా ధర్మాచరణ చేసేవారు పాపాత్మలు, దొంగలు, లోకకంటకులు వేషాలు మార్చుకొని తిరుగుతూ ఉంటారు కూడా. ఎందుకు ఇటువంటి స్థలాల్లో ఉంచారు గూఢచారులంటే? అక్కడ జనం చేరుతారు, నానా మాటలు మాట్లాడుతుంటారు. అక్కడ అన్నీ గమనించవచ్చు. మొత్తం ఇటువంటి స్థలాల్లోనే పెట్టేది. ఆ రాజులు అటువంటి స్థలాల్లో గుప్తచారులను పెడుతూ ఉంటుంది. అంత వాళ్ళని గుర్తించి బంధించాలి, లేదా వారిని వారి ప్రవృత్తి నుండి మరలించాలి. ఏదైనా యథార్థమైన కారణంతో శత్రువును నమ్మించాలి. ఆ తర్వాత అతని అడుగులు తడబడిన వేళ బలహీనతను గుర్తించి అదను చూసి దెబ్బతీయాలి. అనుమానింపదగని వాడిని కూడా అనుమానించాలి. వారి పట్ల జాగరూకుడై ఉండాలి. అనుమానించిన వాని వలన ఏ భయమైనా కలగవచ్చు, సావధానంగా ఉండాలి. అనుమానింపదగని వారి వలన కలిగేటువంటి భయం సమూలంగా నాశనం చేస్తుంది. అవధానంతో, మౌనంతో, కాషాయ వస్త్రాలతో శత్రువును నమ్మించి సమయం చూసి తోడేలులాగా ఆక్రమించాలి. ఐశ్వర్యాన్ని కోరే రాజు తన అర్థప్రాప్తికి అడ్డు తగిలితే కొడుకునైనా, సోదరిని అయినా, తండ్రిని అయినా, మిత్రునైనా సరే పరిహరించాలి. అహంకరించి కర్తవ్యాలను తెలియక దారి తప్పి ప్రవర్తిస్తే గురువునైనా సరే దండించవలసిందే. దండనే వారిని దారికి తెస్తుంది. శత్రువు సమీపించినప్పుడు లేచి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కరించాలి. ఏదైనా కానుక ఇవ్వాలి. ఈ రీతిగా అతన్ని వశపరుచుకొని ఆ తర్వాత తీక్ష్ణమైన ముక్కు పుటాలతో పక్షి చెట్టు మీద పూలను, పండ్లను వేరువేరుగా రాల్చి వేస్తున్నట్లు శత్రువును విడివిడిగా చీల్చి చెండాడాలి. రాజు మత్స్యకారునిలాగా ఇతరుల మర్మాలను ఛేదించుకుంటే, ఎటువంటి దారుణ కృత్యాలను చేయకపోతే, ఎందరి ప్రాణాలను తీయకపోతే గొప్ప సంపదను పొందలేడు. పుట్టుకతో ఎవడూ శత్రువు కాదు, ఎవడూ మిత్రుడు కాదు.
సామర్థ్యం వినియోగాన్ని బట్టే మిత్రులైన శత్రువులైనా ఏర్పడతారు. దీనంగా ప్రతిమాలాడినా కూడా శత్రువును విడవకూడదు. గతంలో తనకు అపకారం చేసిన వాడిని చంపి తీరవలసిందే, కానీ అక్కడ జాలి చూపతగదు అని రాజులకు మాత్రం చెప్పారు. ఐశ్వర్యకాంక్ష గల రాజు దోషదృష్టిని వదిలి అందరినీ కలుపుకొని పోతూ వారిపై అనుగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శత్రువులను నిరోధించాలి. దెబ్బతీసే సమయంలో కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తర్వాత కూడా ప్రియంగానే మాట్లాడాలి. కత్తితో శత్రువు తలను నరికి కూడా అతనిపై దుఃఖించాలి, విలపించాలి. ఐశ్వర్యకాంక్ష అయిన రాజు మంచి మాటలతో, సత్కారాలతో, సహనంతో ఇతరులను తన దగ్గరకు తప్పించుకోవాలి. అదే లోకారాధనం. కాబట్టి ఆ పని తప్పక చేయాలి. శుష్క వైరం పెట్టుకోకూడదు. శుష్క వైరం బాహువులతో నదిని దాటరాదు, అది నిరర్థకం. ఆయుర్వి నాశనం అయినటువంటి పని అది. కుక్క ఎద్దు కొమ్మును తినటం వంటిది. కుక్క ఎద్దు కొమ్మును తినటువంటిది. దంతాలకు శ్రమయే కానీ అక్కడ రసాద్వాసన ఉండదు. కుక్క ఉంది కదా, ఏమీ దొరకలేదని ఎద్దు కొమ్ము కొరికి తింటుంటే ఏమవుతుంది? ఉండిన పళ్ళన్నీ పోతాయి, అంతే. ధర్మార్థ కామసేవనలో 3 బాధలు 3 ఫలాలు కూడా ఉంటాయి అక్కడ. లోభము, మూర్ఖత్వము, దౌర్బల్యం అనేవి బాధలు. శాంతి, సత్కర్మ, ఉపభోగము అనేవి కూడా ఫలాలు. ఈ ఫలాలు మంచివి. ఈ 3 బాధలు ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవలసినవి. రుణశేష మాగ్నిశేషం శత్రుశేషం తథైవ చ, శత్రుశేషం తథైవ చ, పునః పునః ప్రవర్తంతే, పునః పునః ప్రవర్తంతే, తస్మాచ్చేషం న ధారయేత్, తస్మాచ్చేషం న ధారయేత్. రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము మరలా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ 3 విషయంలో శేషముంచరాదు. పెరుగుతున్న అప్పు, అవమానానికి గురి అయిన శత్రువులు, ఉపేక్షింపబడిన వ్యాధులు మిగిలి ఉంటే తీవ్ర భయాన్ని కలిగిస్తాయి. ఏ పనినైనా సరిగా ముగించకుండా విడిచిపెట్టరాదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో గుచ్చుకున్నటువంటి ముళ్ళును సరిగా పూర్తిగా వెలికి తీయకపోతే చాలా కాలం వికారాన్ని కలిగిస్తుంది. మనుష్యులను చంపటం ద్వారా, దారులను పాడు చేయటం ద్వారా, ఇళ్లను కూల్చివేయటం ద్వారా శత్రు రాజ్యాన్ని నాశనం చేయాలి అంటే ఆ రాజులకు మాత్రం చెప్పుకొని వచ్చారు ఆ టైంలో. అదేది గృద్రదృష్టిర్ బకాలీనక, గృద్రదృష్టిర్ బకాలీనక, స్వచ్ఛేష్ట సింహ విక్రమః, స్వచ్ఛేష్ట సింహ విక్రమః, అనుద్విగ్నః కాకశంకీ, అనుద్విగ్నః కాకశంకీ, భుజంగచరితం చరేత్, భుజంగచరితం చరేత్. రాజు గ్రద్దలా చూడగలుగుతూ, కొంగలా లక్ష్యంపై దృష్టి పెడుతూ, కుక్కలా మెలకువతో ఉంటూ, సింహంలా విక్రమిస్తూ, కాకిలాగా ఎప్పుడూ అనుమానిస్తూ, కలత చెందుతూ, ఇతరుల బిలాలలో అదను చూసి ప్రవేశించే పాముల శత్రువును ఆక్రమించాలి. తనను మించిన శూరుని చేతులు జోడించి, పిరికివాడిని బెదిరించి, లోబిని ధనాదులను దానం చేసి లోపరుచుకోవాలి. సమానునితోనే యుద్ధం చేయాలి. ఇతరుల శ్రేణుల ప్రధానులలో భేదాన్ని కలిగించే సమయంలోనూ, తనకిష్టులైన వారిలో అనునయాలతో ఇతరుల భేదం కలిగించే అవకాశమున్న వేళలోనూ అంతటా భేదనీతి కూటమి కట్టబడడం అనేవి జరుగుతున్నప్పుడు రాజు తన అమాత్యులను జాగరూకతతో రక్షించుకోవాలి. రాజు ఎప్పుడూ మృదువుగా ప్రవర్తిస్తే అవహేళన చేస్తారు. తీక్షణంగా ఉంటే ఉద్విగ్నులై దూరం అవుతారు. కాబట్టి కఠినంగా ఉండవలసినప్పుడు కఠినంగాను, మృదువుగా ఉండవలసినప్పుడు మృదువుగానే ఉండాలి.
కోమలత్వంతో కోమలుడై శత్రువును చంపవచ్చు, కోమలత్వంతోనే దారుణమైన శత్రువును చంపవచ్చు. కోమలత్వంతో సాధించలేనిది లేదు. అందువలన మార్ధవమే కాఠిన్యాన్ని మించిన కాఠిన్యం. మృదువుగా ఉండవలసినప్పుడు మృదువుగాను, కఠినంగా వ్యవహరించవలసినప్పుడు కఠినంగాను ప్రవర్తించిన రాజు తన కార్యాలను సిద్ధింపజేసుకోవటమే కాక శత్రువులపై పైచేయిగా ఉంటాడు. పండితునితో విరోధాన్ని తెచ్చుకొని నేను దూరంగా ఉన్నానులే అని నిశ్చింతంగా ఉండకూడదు. బుద్ధిమంతుని బాహువులు చాలా పొడవైనవి. దూరంగా నిలిచే తనను హింసించిన వాడిని ఆ చేతులతో పండితుడు హింసించగలడు. దాటలేని నదిని దాటే ప్రయత్నం చేయకూడదు. ఇతరులు తిరిగి అపహరింపగల దానిని అపహరించరాదు. సమూలంగా పెకిలింపలేని దానిని పెకిలించే ప్రయత్నం కూడా తగదు. తలను ఖండించే అవకాశం ఇవ్వని వీరుని దెబ్బకొట్టకూడదు. ఇప్పుడు చెప్పిన ఈ వ్యవహార శైలి పాపంతో కూడింది. సమర్థుడెవడూ దీనిని పాటించరాదు. అయితే శత్రువు తనతో ఈ రీతిగా ప్రవర్తించినప్పుడు ప్రతీకారానికై దీనిని గూర్చి ఆలోచించవచ్చు. అందుకే నీ హితం కోరి నీకు ఇది చెప్పాను. తన మేలు కోరుతూ భారద్వాజ కణికుడు చెప్పిన ఈ మాటలను విని సౌవీరదేశ నరపాలుడు వాటిని తగిన రీతిగా పాటించి అధీన మనస్కుడై ఉజ్వలాంగ రాజ్య సంపదను అనుభవించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 141వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, రాజా, లోకంలో అందరూ ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు కదా. ఉన్నత ధర్మం క్షీణిస్తుంది, అధర్మం ధర్మం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. అన్నిటి హద్దులు చెరిగిపోతున్నాయి, ధర్మ నిర్ణయం నలిగిపోతుంది. శత్రువులే కాక పాలకులు కూడా ప్రజలను పీడిస్తున్నారు. వర్ణాశ్రమాలన్నీ కర్తవ్యాన్ని తెలుసుకోకుండా ఉన్నాయి. కర్మలు నశిస్తున్నాయి. కామలోభమోహాల వలన అందరిలోనూ భయం కనిపిస్తుంది. ఎవ్వరికి ఎవరి మీద నమ్మకం లేదు. అందరికీ నిత్యము భయమే. ప్రజలు కపటంగా ఒకరినొకరు మోసగించి చంపుకుంటున్నారు. దేశమంతా మండుతోంది. బ్రాహ్మణులు పీడింపబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఇక వానలు లేవు. ఒకరంటే ఒకరికి పడదు. లోకంలో జీవించే సాధనాలన్నీ దొంగ వ్యవహారాలాగా తయారైపోయాయి. ఇటువంటి ఆధమ కాలంలో బ్రాహ్మణుడు ఏ మార్గంలో జీవించాలి అని అడుగుతున్నాడు ఇక్కడ ధర్మజుడు భీష్ముడికి. పితామహ, ఈ స్థితిలో బ్రాహ్మణుడు పుత్రపౌత్రాలపై జాలితో వారిని విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే బ్రతికేదేలా? చెప్పండి స్వామి, ఈ విషయాన్ని నాకు చెప్పండి. లోకము కలుషితమైపోయింది. రాజు ఎలా జీవించాలి? రాజు కథండని బ్రాహ్మణుడిగా చెప్పడా? అతడు ఏ రీతిగా ధర్మార్థాల నుండి జారకుండా నిలవగలడు అని అడిగాడు. పాపం రాజు, ధర్మరాజు రాజే కదా, తను అడుక్కున్నాడు. బ్రాహ్మణుల కథ కూడా అడిగాడు పాపం. రాజమూల మహాభాగో, రాజమూల మహాభాగో, యోగక్షేమ సువృష్టయః, యోగక్షేమ సువృష్టయః, ప్రజాసు వ్యాధయశ్చైవ మరణంచ భయాని చ. భీష్ముడు ఇలా చెప్పాడు, మహాబాహు, యోగము, క్షేమము, సువృష్టి, ప్రజలలో వ్యాపించే వ్యాధులు, మరణము, భయము ఇవన్నీ రాజును బట్టి జరుగుతుంటాయి. కృతం త్రేతాం ద్వాపరంచ, కృతం త్రేతాం ద్వాపరంచ, కలిచ్చ భరతర్షభ, కలిశ్చ భరతర్షభ, రాజమూల ఇతి మతిః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.